ఎంజీకర్ మెడికల్ కాలేజ్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ జరిగి ఇంకా 7-8 మంత్స్ కూడా కాలేదు. అండ్ ఆ కేస్కి కంప్లీట్ జస్టిస్ కూడా ఇంకా జరగలేదు. అంతలోపే కోల్కతాలో మరొక గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ జరిగింది. నేషన్ మొత్తం టాపిక్గా మారిన ఈ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు నిజం? అసలు నిజంగానే అక్కడ గ్యాంగ్ రేప్ జరిగిందా? అసలు ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి కనెక్షన్ ఏంటి? ఇక్కడ ఈ అక్యూజ్డ్ ఈ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. జూన్ 25 రోజు సౌత్ కల్కత్తా లా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక 24-year-old అమ్మాయి పైన ముగ్గురు ప్లాన్ చేసి రేప్ చేశారు. ఆ రోజు సాయంత్రం అదే కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్ యూనియన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ రూమ్ ఉంటుంది కదా, అదే రూమ్లోకి ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా లాక్కెళ్ళి ఈవినింగ్ 7:30 నుంచి 10:50 వరకు ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఇక్కడ మెయిన్ అక్యూజ్డ్ పేరు వచ్చేసి మనోజిత్ మిశ్రా. వీడే ఈ రేప్ని ప్లాన్ చేసి రేప్ చేశాడు అనేసి తెలుస్తుంది. ప్రజెంట్లీ వీడి ఏజ్ వచ్చేసి 31 years అనమాట. వీడు ఒక క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ప్రజెంట్లీ వీడికి ఈ కాలేజ్కి డైరెక్ట్ కనెక్షన్ ఏం లేదు, కానీ ప్రీవియస్లీ వీడు ఇదే కాలేజ్లో లా చదువుకున్నాడు. అయితే వీడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అంటే వీడు ఈ కాలేజ్లో లా చదువుతున్నప్పుడు ప్రతి కాలేజ్లో ఉన్నట్టే ఈ కాలేజ్లో కూడా ఒక స్టూడెంట్స్ యూనియన్ వింగ్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ స్టూడెంట్స్ యూనియన్ వింగ్ అనేది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉందన్నమాట. కలకత్తాలో త్రిమినల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో సో దాని ఇన్ఫ్లుయెన్స్ కిందనే ఈ కాలేజ్లో త్రిమినల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ అనే ఒక స్టూడెంట్స్ యూనియన్ వింగ్ ఉంది. ఈ వింగ్కి వీడే లీడర్ అనమాట. సో వీడు ఈ కాలేజ్లో చదువుతున్న రోజుల్లో కూడా వీడిపైన చాలా అలిగేషన్స్ వచ్చాయి. వాడి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని చూసి ఎవరు ఏం చేయలేకపోయారు అనమాట. రేప్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన ఇన్సిడెంట్ గురించి పోలీసులకు చెప్పింది. చెప్పిన వెంటనే పోలీసులు కూడా యాక్షన్లోకి దిగారు. అయితే ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అమ్మాయికి కాలేజ్లో వర్క్ ఉండి ఎగ్జామ్ ఫామ్స్ ఫిల్ చేయాలనేసి 25th రోజు మధ్యాహ్నం కాలేజ్కి వెళ్తుంది. ఇలా ఎగ్జామ్ ఫామ్స్ అని ఫిలప్ చేసేస్తుంది. చేసేసిన తర్వాత కాలేజ్లోనే స్టూడెంట్స్ యూనియన్ రూమ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళిందంట ఈ అమ్మాయి. అయితే కొద్దిసేపటి తర్వాత ఈ మనోజిత్ మిశ్రా ఎవరైతే ఉన్నారో వీడు కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట. వాడి జూనియర్స్ అనొచ్చు, వాడి కనెక్షన్స్ అనొచ్చు. సో వాళ్ళిద్దరు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఈ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా లాక్కొని సెక్యూరిటీ గార్డ్ రూమ్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్లారంట. సో అక్కడికి తీసుకెళ్లే టైంలో కూడా చుట్టుపక్కల ఎవరు లేకుండేనంట. వాళ్ళిద్దరిని నెట్టడానికి ట్రై చేద్దాం అనుకున్నా కానీ సంహౌ వాళ్ళిద్దరు ఈ అమ్మాయిని అసలు అరవకుండా, మరి నోరు మూస్తారు ఏంటో తెలియదు కానీ అరవకుండా ఈ అమ్మాయిని సెక్యూరిటీ గార్డ్ రూమ్ వరకు తీసుకెళ్ళి లోపలికి తోసేసారంట. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఇదంతా జరుగుతున్న టైంలో ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా అక్కడే ఉన్నా సరే అతను ఈ అమ్మాయికి ఎటువంటి హెల్ప్ చేయకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. తర్వాత ఈ అమ్మాయికి అర్థమైన విషయం ఏంటంటే ఈ మనోజిత్ మిశ్రానే సెక్యూరిటీ గార్డ్ని ఇద్దరు జూనియర్స్ని సెట్ చేసుకొని ఈ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా ఇక్కడ దాకా లాక్కొచ్చారంట. అయితే వన్స్ ఈ అమ్మాయిని రూమ్లో పడేసిన తర్వాత మనోజిత్ మిశ్రా అక్కడే ఉండే. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే ఈ మనోజిత్ మిశ్రా ఈ అమ్మాయికి ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చాడంట. అతన్ని పెళ్లి చేసుకోమని అడిగాడంట. ఈ అమ్మాయి వద్దు అని చెప్పడంతో ఈ అమ్మాయిని రేప్ చేశాడు అని చెప్పింది. ఈ అమ్మాయి చెప్పిన దారుణమైన విషయాలు ఏంటంటే దాదాపు 3 గంటల వరకు వాడు ఈ అమ్మాయిని టార్చర్ చేశాడంట. ఈ అమ్మాయికి మధ్యలో ప్యానిక్ అటాక్ అయినా సరే వదిలేయమని ఎంత వేడుకున్నా సరే వాడు అసలు వదిలేదంట. లాస్ట్లీ ఈ అమ్మాయి అసలు స్ప్రూ కోల్పోయే స్టేజ్లో ఉంటే ఆ అమ్మాయికి ఇన్హేలర్ ఇచ్చాడంట అంతే. అండ్ ఇదంతా జరుగుతున్న టైంలో అక్కడ జరిగిన విషయాలన్నింటినీ వాడి మొబైల్లో రికార్డ్ చేశాడంట. చేసి ఇన్ కేస్ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఈ విషయం గురించి చెప్పినా సరే లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే ఇక్కడ రికార్డ్ అయిన వీడియోస్ అన్నీ నేను ఆన్లైన్లో పోస్ట్ చేస్తాను జాగ్రత్త అని బెదిరించాడంట. అయినా సరే మొత్తానికి ఆ అమ్మాయి ధైర్యం చేసుకొని బయటికి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడ యాక్షన్ తీసుకున్నారు. మనోజిత్ మిశ్రాని అదే రోజు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ 2-3 డేస్లో మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ పోలీసుల ప్రకారం మొత్తం ఈ ఇన్సిడెంట్లో 4 members ఇన్వాల్వ్ అయ్యారు. అందులో ప్రైమ్ అక్యూజ్డ్ వచ్చేసి మనోజిత్ మిశ్రా. సెకండ్ వచ్చేసి జైబ్ అహ్మద్, వీడు 19 years old ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అదే కాలేజ్లో. అండ్ థర్డ్ వచ్చేసి ప్రమిత్, వీడు ఒక 20 years old సెకండ్ ఇయర్ స్టూడెంట్. అండ్ ఫోర్త్ పర్సన్ వచ్చేసి పినాకీ బెనర్జీ, వీడు ఆ కాలేజ్లో ఒక సెక్యూరిటీ గార్డ్. ఈ 4 members పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో కొన్ని పాయింట్స్ వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి ఏంటంటే మనోజిత్ మిశ్రా కాలేజ్లో ఎవరు లేరన్న టైం చూసుకొని అమ్మాయి కూడా ఒక్కతే ఉందన్న టైం చూసుకొని
అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాడి సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరిని కంట్రోల్లోకి తీసుకొని ఒకటినేమో మెయిన్ గేట్ కంప్లీట్గా లాక్ చేసేయమని చెప్పాడంట. అండ్ ఇంకొకరిని సెక్యూరిటీ గార్డ్ రూమ్ దగ్గరికి ఎవరిని రాకుండా చూసుకోమని చెప్పాడంట. సో వాడి ఇన్ఫ్లుయెన్స్ వాడి వాడి కనెక్షన్స్ని వాడి వాడు మొత్తం ఇది ప్లాన్ చేశాడు. పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వెంటనే అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించారు. సో అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్స్లో కూడా కన్ఫర్మ్ అయింది ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్ జరిగింది అనేసి. ఆ అమ్మాయి బాడీ పైన ఉన్న స్క్రాచెస్ కానీ బైట్ మార్క్స్ కానీ ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని పోలీస్ వీటిని ఎవిడెన్సెస్గా తీసుకున్నారు. ఈ కేసులో జరగవలసిన ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆన్ టైమే జరుగుతున్నాయి. పోలీస్ వచ్చేసి ఇక్కడ వెంటనే ఒక 5 మెంబర్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు ఈ కేసుని డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి. అండ్ దాంతోపాటు ఎవరైతే అమ్మాయిని రేప్ చేసి వీడియోస్ రికార్డ్ చేశాడో ఫోన్లో, ఆ ఫోన్ని సీజ్ చేశారు. అండ్ ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ సెక్యూరిటీ గార్డ్ రూమ్లో, ఆ రూమ్ని కూడా పోలీస్ కంప్లీట్గా సీజ్ చేసి కాలేజ్లో ఉన్న సీసీ కెమెరాస్ ఫుటేజెస్ అంతా కలెక్ట్ చేసుకొని ఎవిడెన్సెస్ అన్నిటిని రెడీ చేసుకొని ఫారెన్సిక్ అనాలిసిస్కి పంపించడం జరిగింది. ఎవడైతే రేప్ చేశాడో వాడిని ప్రెజెంట్లీ అయితే రిమాండ్లో ఉంచారు. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా తన స్టేట్మెంట్ని రికార్డ్ చేయించింది. దాంతోపాటు తను ఏదైతే ట్రామాని ఫేస్ చేసిందో దానికి సంబంధించిన కౌన్సిలింగ్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేయించారు. ఈ కేసుని సీరియస్గా తీసుకోవాలి అండ్ వితిన్ 72 అవర్స్లోనే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది కండక్ట్ చేయాలి అనేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ టీమ్ వచ్చేసి అవుట్రీచ్ చేస్తున్నారనమాట. ప్రెజెంట్లీ ఇలా ఈ సంఘటన జరగడం వల్ల కలకత్తాలో ఉన్న ప్రజలు చాలా అవుట్రీచ్ చేస్తున్నారు. 2024 ఆగస్ట్లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ కేసులో కూడా ఇప్పటి వరకు ఒక కంప్లీట్ జడ్జ్మెంట్ అనేది, ఒక కంప్లీట్ జస్టిస్ అనేది జరగలేదు. ఇంతలోనే ఇలాంటిది ఇంకో ఇన్సిడెంట్ సేమ్ అదే ఫార్మాట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక పర్సనే ఒక కాలేజ్ స్టూడెంట్ పైన చేసిన ఈ అటాక్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ దాంతోపాటు కమ్యూనిటీ పార్టీ మెంబర్స్, బీజేపీ పార్టీ మెంబర్స్ ఈ ప్రొటెస్ట్లు ఎంత పెద్దగా జరుగుతున్నాయంటే ఇక్కడ ఈ ప్రొటెస్టర్స్ పోలీసుల మధ్యలో ఆల్మోస్ట్ ఒక చిన్న క్లాషే జరిగింది. ఇక్కడ ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో మనోజిత్ మిశ్రా, వీడికి అండ్ టీఎంసీ పార్టీ లీడర్స్కి మంచి కనెక్షన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ని, దానికి సంబంధించిన ఫొటోస్ని బీజేపీ పార్టీ ఆల్రెడీ హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. అపోజిషన్లో ఉన్న బీజేపీ పార్టీ మెంబర్స్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ ఏమని చెప్తున్నారంటే గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు స్పెషల్లీ అందులో క్రైమ్ చేసిన వాళ్ళకి టీఎంసీ పార్టీస్తో లింక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కేసులో ఇప్పటి వరకు ఒక ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. అండ్ ఎవరైతే ఇక్కడ నష్టపోయారో వాళ్ళకి ఎటువంటి జస్టిస్ జరగలేదు. టీఎంసీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి కేసెస్లో ఇంకా ఫ్యూచర్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కేసుని ఇండియన్ గవర్నమెంట్ ఒక సపరేట్ బోర్డ్ని ఫామ్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నట్టు బీజేపీ పార్టీ మెంబర్స్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ చెప్తున్నారు. కానీ ప్రెజెంట్లీ వెస్ట్ బెంగాల్లో పొజిషన్లో ఉన్న పార్టీ టీఎంసీ ఏమంటుందంటే మేము ఈ కేసుని ఎలా అయినా సరే ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడేటట్టు మేము చూస్తాము, ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము అని చెబుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ ప్రతిరోజు తెలుసుకొని అప్డేట్గా ఉండడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను మా టీంని ఎంకరేజ్ చేయండి.